స్వాగతం. 24 గంటలు కాదు, ఒక్క సెకండ్లో మీ ముందుకు. చూస్తూనే ఉండండి నిరంతరం వార్త ప్రసారాలు. తాడువాయి గ్రామ ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. నేను దేశగాని యాదగిరి, నా భార్య నాగమ్మ. మేము తాడువాయి సిపిఎం పార్టీ తరఫున గ్రామ సర్పంచ్గా నిలబడటం జరిగింది. బీఆర్ఎస్ బలపరిచింది, నిలబడటం జరిగింది. మా గుర్తు కత్తెర గుర్తు. తప్పకుండా అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాను. గెలిస్తే నేను ఊరిని అభివృద్ధి చేయడానికి నా వంతుగా కృషి చేస్తానని మనవి. తాడువాయి గ్రామ ప్రజలకి ధన్యవాదాలు. బీఆర్ఎస్, బీఎస్పీ అఖిలపక్షాల బలపరిచిన అభ్యర్థిగా సిపిఎం పార్టీకి చెందిన అభ్యర్థి దేశగాని నాగమ్మ యాదగిరి అభ్యర్థిగా మనం నిలబెట్టుకోవడం జరిగింది. ఆమెకు వచ్చినటువంటి గుర్తు కత్తెర గుర్తు. ప్రతి ఒక్కరూ ఆ కత్తెర గుర్తుకి ఓటేసి అత్యంత మెజార్టీతో గెలిపించవలసిందిగా మనవి. మీరు ఓటేసే ముందు ఇరుపక్షాల అభ్యర్థుల్ని ఆలోచించి, క్యాండిడేట్ని బట్టంగా ఆలోచించి ఓటు వేయాల్సిందిగా మనవి. గతంలో సిపిఎం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా 125 ఇళ్ళు వరకు 125 నుంచి 130 ఇళ్ళు వరకు వచ్చినాయి. అప్పుడు ఎటువంటి కరప్షన్ లేకుండా అందరికీ ఇవ్వడం జరిగింది. ఏ పార్టీతో సంబంధం లేకుండా అన్ని పార్టీలకు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు అవతల అపోజిషన్లో ఉన్న వాళ్ళు, అధికార పార్టీలో ఉన్న వాళ్ళు, వేరే వాళ్ళు గెలిస్తే ఇల్లులు రావు ఇది అనేది అట్లా కొంచెం నెగిటివ్ క్రియేట్ చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. రాజకీయాలు హుందాతనంగా ఉండాలి తప్ప బెదిరింపు రాజకీయాలు చేయొద్దు అనేది నా మనవి. గతంలో 400 పెన్షన్లు రావడం జరిగింది సిపిఎం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గోపిని లక్ష్మమ్మ గారి ఆధ్వర్యంలో. ఆనాడు కూడా ఎవరి దగ్గర కరప్షన్ లేకుండా, ఎవరికి దగ్గర ఒక్క రూపాయి తీసుకోకుండా ప్రతి ఒక్కళ్ళకి 475 పెన్షన్లు, అంత గతంలో పాతవి 65 ఉండేవి, అవి 415 పెన్షన్లు ఇవ్వడం జరిగింది. దాంట్లో కూడా ఎటువంటి కరప్షన్ లేకుండా అందరికీ ₹1 లంచం తీసుకోకుండా ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడున్నటువంటి మా అభ్యర్థి దేశగాని నాగమ్మ యాదగిరిని అదేవిధంగా కరప్షన్ లేకుండా, అవినీతి లేకుండా గెలిస్తే అవినీతి లేకుండా పరిపాలిస్తామని నా హామీగా నేను చెప్తున్నాను. కాబట్టి దయచేసి అందరూ ఆలోచించి తాడువాయి గ్రామ ప్రజలందరూ, ఓటర్లందరూ కత్తెర గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా నా యొక్క మనవి.